Hi dear students, welcome to this session on Kinds of Banks Part 3. గత క్లాసెస్లో మనము కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్లో పార్ట్ 1, పార్ట్ 2గా బ్యాంకులను వాటి యొక్క నివాసయోగ్యాన్ని మరియు సెకండ్ షెడ్యూల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1965 ప్రకారం ఏ విధంగా వర్గీకరించారనేటువంటి దాన్ని మనము కూలంకషంగా పార్ట్ 1 మరియు పార్ట్ 2లో చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం పార్ట్ 3లో ఇతరత్ర ముఖ్యమైనటువంటి వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ క్లాస్లో మనము మూడవదైనటువంటి ఓనర్షిప్, యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకుని బ్యాంకులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనేటటువంటి దాని గురించి తెలుసుకుని వాటి యొక్క అర్థాన్ని కూడా పూర్తిగా అవగతం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. క్లాసిఫికేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకుని బ్యాంకులను వర్గీకరించడం. ఇలా యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకుని బ్యాంకులను వర్గీకరిస్తే ముఖ్యంగా 3 రకాలుగా బ్యాంకులను వర్గీకరించవచ్చు. ఒకటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని, 2 ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్గా, మరియు మూడవది చిట్ట చివరిది కోఆపరేటివ్ సెక్టార్ బ్యాంక్స్గా మనము 3 రకాలుగా విభజించవచ్చు. మొట్టమొదటి అయినటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ గురించి మనం తెలుసుకున్నట్టయితే, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆర్ దోస్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా holds the major portion of the shares. In other words, the government of India is the major stakeholder in the shareholder in the public sector banks. That means public sector banks lo గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ షేర్స్ ని కలిగి ఉంటుంది. అంటే 51% మించి వాటాలను ప్రభుత్వం కలిగి ఉన్నటువంటి బ్యాంకులను పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వ రంగ బ్యాంకులుగా చెప్పడం జరుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రధాన షేర్ హోల్డర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అటువంటి బ్యాంకులన్నింటినీ కూడా మనము పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులుగా చెప్పుకోవచ్చు. రెండవదైనటువంటిది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. As the name itself suggests that the private sector banks are those in which the private entities hold the majority of stakes. In these banks, most of the capital is in the private individuals' hands. Means ఈ ప్రైవేట్ రంగ బ్యాంకులలో పేరు సూచించినట్లుగా ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువ వాటాలను కలిగి ఉంటాయి. ఈ బ్యాంకుల్లో మూలధనం చాలా వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. అటువంటి బ్యాంకులను పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. చిట్ట చివరిదైనటువంటి మూడవ బ్యాంకు యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకుని విభజించినప్పుడు అది కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్తాం. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని సహకార బ్యాంకులు అని కూడా చెప్తాం. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కాన్స్టిట్యూట్ అనదర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. Cooperative banks are those banks which are jointly run by a group of individuals. These cooperative banks are jointly run by a group of individuals are forming a one authorized or organized and recognized group. In this group, each and every individual has an equal share in these banks. These banks have 3-tier system in operating in cooperative banking. These cooperative banks are operating in India in 3-tier system. సహకార బ్యాంకులు బ్యాంకింగ్ యొక్క మరొక ముఖ్యమైన విభాగం. సహకార బ్యాంకులు వ్యక్తులు సమిష్టిగా నడుపుతున్నటువంటి ఈ బ్యాంకులు. ఈ బ్యాంకుల్లో ప్రతి వ్యక్తికి సమాన వాటా ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంకు
బ్యాంకింగ్లో 3 అంచెల వ్యవస్థ పనిచేస్తుంది. ఈ 3 అంచెల వ్యవస్థని మనము చూసినట్టయితే ముఖ్యంగా సహకార బ్యాంకులను 3 బ్యాంకులుగా విభజించవచ్చు. ఒకటి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్, స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీస్గా మనము చెప్పుకొనవచ్చు. ఈ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రాథమిక సహకార సంఘాలు అని, స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ని రాష్ట్ర సహకార సంఘాలుగా, సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీస్ని కేంద్ర సహకార సంఘాలుగా మనము చెప్పుకొనవచ్చు. ఈ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ మనం చూసినట్టయితే దీస్ సొసైటీస్ ఫార్మ్ ది బేస్ ఆఫ్ ది 3-tier structure of cooperative banking in India. A primary cooperative credit society is an association of persons residing in a particular area. It can be started with 10 or more persons. Each member has to contribute to the share capital of the societies. These primary cooperative societies form the base of the 3-tier structure of cooperative banking in India. So, these primary cooperative societies is a base for the remaining 2 cooperative banks. A primary cooperative credit society is an association of persons. Persons are forming a group and making it as an association of persons. This association of persons has to be residing in a particular area. That means the group of persons, those who are forming as an association, these all persons has to be residing in a particular area. And it can be started with 10 or more persons. For starting a primary cooperative society, it must be minimum of 10 members, or the maximum is more than 10 members has to be there. Each member has to contribute to the share capital of the society. ఈ ప్రాథమిక సహకార సంఘాలు భారతదేశంలో సహకార బ్యాంకింగ్ యొక్క 3 అంచెల నిర్మాణానికి ఆధారంగా పనిచేస్తాయి. ఒక ప్రాథమిక సహకార క్రెడిట్ సొసైటీ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే వ్యక్తుల కలయికతో ఏర్పడుతుంది. ఇది ఈ ప్రాథమిక సహకార సంఘం అనేది 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో ప్రారంభించవచ్చు. ఈ ప్రాథమిక సహకార సంఘంలో ప్రతి సభ్యుడు సంఘాల వాటా మూలధనానికి తోడ్పాటును తప్పనిసరిగా అందించాలి. ఇది మనము ప్రాథమిక సహకార సంఘాల గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. తర్వాత మనం చూసినట్టయితే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. ది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అపెక్స్ బ్యాంక్స్. These banks get their funds mainly from deposits from the public, from commercial banks and from RBI. These state cooperative banks are also called as apex banks. These state cooperative societies are getting their funds mainly from the deposits from the public, from commercial banks and from RBI. But whereas in the primary cooperative society, the members association of persons has to contribute as a capital to the primary cooperative society, whereas in the state cooperative society, the mainly funds is contributed by the deposits from the public as well as from the commercial bank and from RBI. రాష్ట్ర సహకార సంఘాలు, రాష్ట్ర సహకార బ్యాంకులను మనం అపెక్స్ బ్యాంకులని కూడా పిలుస్తారు. ఈ బ్యాంకులు తమ విధులను ప్రధానంగా ప్రజల నుండి డిపాజిట్ల రూపంలోన మరియు వాణిజ్య బ్యాంకుల నుండి అలాగనే ఆర్బీఐ నుండి పొందడం జరుగుతుంది. సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్.
central cooperative banks were organized. Central cooperative banks were organized as a result of the Cooperative Societies Act 1912. These banks are federations of primary societies in a certain area or a district. The main purposes of the Central Cooperative Bank are to finance primary cooperative societies, coordinate their activities, and also to guide them. Here basically these central cooperative banks were organized as a result of the act, that is Cooperative Societies Act of 1912. These banks are federations of primary societies in a certain area or a district. The main purpose of the Central Cooperative Bank are to finance primary cooperative societies. ఈ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ముఖ్యంగా ఆర్థిక వనరులను ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీకి అందించడం జరుగుతుంది. అలానే సహకారం అందిస్తూ, నిధుల సహకారం అందిస్తూ, వాటి మధ్య సమన్వయాన్ని ఏర్పరచే పనిని కూడా ఈ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నిర్వర్తిస్తూ ఈ ప్రైమరీ కోఆపరేటివ్ సెక్టార్స్కి గైడ్ చేయడంలో కూడా ప్రధాన భూమిక ఈ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చేస్తున్నాయి. ఈ కేంద్ర సహకార బ్యాంకులు అనేటివి 1912 కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ యొక్క చట్టంగా కేంద్ర సహకార బ్యాంకులు అనేటివి స్థాపించబడాయి. ఈ బ్యాంకులు ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా ఒక జిల్లాలోని ప్రాథమిక సంఘాల సమాఖ్యలు. సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ప్రధాన ప్రయోజనాలు ప్రాథమిక సహకార సంఘాలకు ఆర్థిక సహాయం చేయడం, వారి కార్యకలాపాలను సమన్వయం చేయడం మరియు ప్రాథమిక సహకార సంఘాలకు మార్గనిర్దేశకం చేయడం యొక్క ఈ మూడింటి పాత్రలను పూర్తిగా నిర్వర్తించడం ఈ కేంద్ర సహకార బ్యాంకుల యొక్క ముఖ్యమైనటువంటి పని. సో కేంద్ర సహకార బ్యాంకులు ముఖ్యంగా ప్రాథమిక సహకార సంఘాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, ఆ ప్రాథమిక సహకార సంఘాల యొక్క కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, ప్రాథమిక సహకార సంఘాలకు మార్గనిర్దేశం చేసేటటువంటి కార్యకలాపాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే కేంద్ర సహకార బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ఈ కేంద్ర సహకార బ్యాంకులు ఏ విధంగా స్థాపించడం జరిగింది అంటే 1902 సహకార సంఘాల చట్టం ఆధారంగా వీటిని స్థాపించబడడం జరిగింది అని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విధంగా బ్యాంకులను యాజమాన్యపు హక్కులను ఆధారంగా చేసుకుని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని, 2 ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అని, 3 కోఆపరేటివ్ బ్యాంక్స్ అని. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ముఖ్యంగా 3 రకాలుగా విభజించారని తెలుసుకున్నాం. ఒకటి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్, 2 స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ మరియు చివరిది సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీస్ గా విభజించారని తెలుసుకుని వాటి యొక్క విధులను, వాటి యొక్క కార్యకలాపాలను కూడా మనం పూర్తిగా అవగతం చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.